శ్రీమాత్రే నమః. శ్రీ త్రిముఖ దుర్గాదేవే నమః. ఈరోజు మనం విద్యార్థుల గురించి మాట్లాడుకుందాం. విద్యార్థులకి అనుకూలమైన ఫలితాలంటే ఇప్పుడు రాబోతుంది కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి. ఏం చేసుకుంటే అనుకూలమైన ఫలితాలు వస్తుంది, ఏ విధంగా చేసుకుంటే అనుకూలంగా రేజింగ్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటుందని ఒకటి వివరంగా మనం మాట్లాడుకుందాం. విద్యార్థుల్లో అంటే పిల్లలకి పిల్లల నామ నక్షత్రాలు జన్మ నక్షత్రాలు ఉన్నాయి. అంటే జనాలు ఎక్కువగా పిల్లలు ఎంత రాసుకుంటున్నారు డేట్ ఆఫ్ బర్త్లో నామ నక్షత్రాలు కాకుండా జన్మ నక్షత్రాలు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో జన్మ నక్షత్రాల్లో కూడా వాళ్ళకి చేయాల్సిన పనులు నేను చెప్తాను, అది చేసుకోండి. ఆ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ పరంగా రేపు రాసే ఎగ్జామ్స్లో మంచి రేజింగ్ ఇవ్వడానికి, అంటే మంచి పర్సంటేజ్ రావడానికి, మంచి డెవలప్మెంట్ రావడానికి ఇది బాగా పనిచేస్తుందని చెప్పచ్చు. ఫస్ట్ మనం విద్యార్థుల్లో ఈ సంవత్సరం ఎక్కువగా కొన్ని రాశుల వారికి కొంచెం ఇబ్బంది ఉంది. అదేంటంటే కన్యా రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, తర్వాత మిథున రాశి వారికి, తర్వాత మకరం, ధనుసు రాశి వారికి విద్యార్థులకి ఆ యొక్క ఎడ్యుకేషన్ పరంగా సింహరాశి, ఈ 4-5 రాశులకి కొంచెం ఎడ్యుకేషన్ పరంగా మీ పిల్లలు ఆ యొక్క నక్షత్రాల్లో కానీ ఆ రాశుల్లో ఉంటే కొంచెం జాగ్రత్తగా పాటిస్తే ఇబ్బందులు తొలగిపోవడానికి అవకాశం కలిగి ఉంటారు. ఈ చెప్పిన రాశులు ఏదైతే ఉన్నాయో ఒక 5 రాశులు, ఈ రాశుల వాళ్ళు ఎక్కువగా విద్యార్థులకి ఏం చేసుకోవాలి, ఫస్ట్ కన్యా రాశి వారు ఏం చేసుకోవాలో చెప్తాను. కన్యా రాశి వారికి విద్యార్థులకు సంబంధించినంత వరకు కూడా ఎడ్యుకేషన్ పరంగా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, ఇబ్బందులు ఉండే అవకాశం కలిగి ఉంటాయి. ఎడ్యుకేషన్ పరంగా చిన్న చిన్న మిస్టేక్స్ కూడా జరుగుతుంటాయి. వీళ్ళకి ఒత్తిడి అధిగమించడానికి, అనుకూలమైన ఫలితాలు అవడానికి నవపాషాణాలు, అంటే నవపాషాణాలు అని తీసి వాళ్ళ మెడలో వేస్తే మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. అలా చేసుకున్నా మంచిదే. లేకపోతే బుధవారం పూట వీళ్ళకి సంబంధించినంత వరకు కూడా పెసలు ఆవుకి, అంటే ఎక్కువగా వీళ్ళ చేత పెసలు ఆవుకి పెట్టించడం మంచిది. దక్షిణామూర్తి సూత్రం చదువుకుంటే చాలా మంచిది. ఇది చదువుకోవడం వల్ల కొంచెం మంచి ఫలితాలు రావడానికి, మంచి డెవలప్మెంట్ రావడానికి అవకాశం కలిగి ఉంటారని అలానే సింహరాశి వారికి ఎడ్యుకేషన్ పరంగా ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి 2020 సంవత్సరంలో కొంచెం ఎడ్యుకేషన్ పరంగా టెన్షన్స్ కానీ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీరు ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి సంబంధించినంత వరకు కూడా, అంటే పిల్లలు చేయమని కాదండి, తల్లిదండ్రులుగా మీరు చేసుకోమని చెప్తాను నేను. తల్లిదండ్రులుగా మీరు ఏం చేస్తారంటే, మీ బాబుది సింహరాశి అయితే బాబు పేరున ఆదివారం పూట కొంచెం కొరికి, అంటే ఒక గోధుమ రొట్టె బాబు చేత కొరికిచ్చేసి ఒక 4-5 గోధుమ రొట్టెలు కానీ ఒక 10 గోధుమ రొట్టెలు కానీ కుక్కలకి వేయడం వల్ల, అంటే జంతువులకి వేయడం వల్ల మంచి ఫలితాలు ఉండడానికి, వాళ్ళ టెన్షన్ తగ్గి మంచి ఫలితాలు రేజింగ్ రావడానికి, అనుకున్న మార్పులు రావడానికి ఇది పనిచేస్తుంది. కన్యా రాశి వారికి చికాకులు ఎక్కువ ఉన్నాయి. కన్యా రాశి వారు ఏం చేస్తారంటే, ఈ నక్షత్రాలు ఉన్న వాళ్ళకి సాధ్యమంత వరకు కూడా, అంటే మీ బాబుని నేను గుడికి తీసుకెళ్ళండి, లేకపోతే అక్కడ తీసుకెళ్ళండి, ఎక్కడ తీసుకెళ్ళండి ఎక్కడా చెప్పట్లేదండి, తాంత్రికంగా బాబు చేత పులగన్నం, అంటే పెసలతో చేసిన అన్నాన్ని ఆవుకు పెట్టించండి, లేదా ఎవరికన్నా దానం ఇవ్వండి. అలా ఇస్తడం వల్ల అలా 6 వారాలు, ఏ రాశి వారైనా కూడా 6 వారాలు చేసుకోవాలి. కన్యా రాశి కావచ్చు, మిథున రాశి కావచ్చు, సింహరాశి కావచ్చు, ఎవరైనా మకర రాశి, ధనుసు రాశి, వీళ్ళు కూడా 6 వారాలు ఇప్పుడు చెప్పింది ఏదైతే ఉన్నాయో ఫలితాలు 6 వారాలు ఈ అన్నం పెసరపప్పుతో వేసిన అన్నం కొంచెం కలిపేసి బుధవారం పూట ఆవుకు కానీ, అంటే మీ బాబు చేయలేడు, మీరు చేయండి, దాని తప్పేం లేదు. చేయడం వల్ల మంచి ఫలితాలు, జ్ఞానానికి ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. అలానే ఇందా చెప్పినట్టు వృశ్చిక రాశి వారికి కూడా చికాకులు ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరంగా ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం మీ బాబు చేత ఉదయం పూట లేవంలోనే స్కూల్కి వెళ్ళే ముందుగా స్వీట్ పదార్థం, అంటే చిన్న స్వీట్ పదార్థం పెట్టేయడం, తర్వాత రోజు కూడా అంటే చిన్న స్వీట్, అంటే ఏదైనా కూడా మీరు బయట తెచ్చిన పాలకోవలు కానీ పళ్ళకోవలు కానీ నోట్లో పెట్టడం వల్ల పర్వాలేదు, లేదా ఆ బాబు చేత ఒక 2-3 సహాయం చేయించడం వల్ల కూడా ఆ యొక్క వృశ్చిక రాశి వారికి ఫలితాలు, నెగిటివ్ ఫలితాలు తగ్గడానికి అవకాశం కలిగి ఉంటారు. ధనుసు రాశికి, కుంభరాశికి, మకర రాశికి. ధనుసు రాశి వారు దక్షిణామూర్తిని, అంటే 6 వారాల పాటు దక్షిణామూర్తికి, అంటే దక్షిణామూర్తి అంటే శివుడు ఉంటే శివుడు చేసుకోండి, లేదా దక్షిణామూర్తి లాకెట్స్ దొరుకుతాయి, లాకెట్ మెడలో వేసుకోవడం వల్ల మంచి ఫలితాలతో పాటు డెవలప్మెంట్, అంటే ఎడ్యుకేషన్ పరంగా రేజింగ్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. అలానే మకర రాశి వారికి మాత్రం కొంచెం నల్ల నువ్వులు పిడికెడు తీసుకొని
తన చుట్టూ తిప్పేసి శనివారం పూట 6 శనివారం తన చుట్టూ అబ్బాయి తల చుట్టూ తిప్పేసి తీసేసి మీరు ఏం చేస్తారంటే ఎక్కడన్నా పారేనట్లు వేయండి, లేదా 3 రోడ్ల కూడల్లో వేసుకోవడం వల్ల నెగిటివ్ వైబ్రేషన్ తగ్గుతుంది, మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగింది. మకర రాశి వారికి చాలా ఇబ్బందులు అయితే లేవు, కానీ కొంచెం ఎడ్యుకేషన్ పరంగా విదేశాలకు వెళ్ళకపోవడం ఇలాంటి విషయాలు ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మీరు చేయగలిగిన వరకు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి ప్రదర్శనాలు చేసుకోవడం వల్ల, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదర్శనాలు చేసుకోవడం వల్ల, అంటే ఒక మంగళవారం ఏదో ఒక ప్రదర్శనాలు చేసుకోవడం వల్ల, లేదా ఆంజనేయ స్వామిలో తమలపాకు పూజ చేసుకోవడం వల్ల, లేదా వరమాల వేయడం వల్ల కొంచెం మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. కుంభరాశి వారికి ముఖ్యంగా చెప్పాల్సింది ఈ రాశి వారే, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది ఈ రాశి వారే. మీరు ఏం చేస్తారంటే సాధ్యమైనంత వరకు కూడా ఎవరితో పిల్లల్ని పోల్చొద్దు. పిల్లలకి సాధ్యమైనంత వరకు కూడా ఒక 6 వీక్స్ పాటు ఎక్కువగా వాళ్ళకి సంబంధించినంత వరకు కూడా, అంటే పేరెంట్స్ దగ్గర ఉంటూ పాటు సంబంధించినంత వరకు కూడా శివుడికి కానీ శనేశ్వరుడు కానీ తైలాభిషేకం చేయించడం వల్ల, అంటే నువ్వుల నూనె పోయడం వల్ల, తర్వాత బెల్లం పెట్టడం వల్ల, అంటే ఏం చేస్తున్నారు బెల్లం పెట్టడం వల్ల ఆ యొక్క ఇబ్బందులు తొలగిపోతూ మంచి డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఈ రాశుల వారు ఇప్పుడు చెప్పింది ఏదైతే ఉందో 6 వారాలు, ఏ రాశి వారైనా కూడా మళ్ళీ చెప్తున్నాను, 6 వారాలు చేసుకోండి. మీ పిల్లలు మంచి ఫలితాలతో పాటు ఎడ్యుకేషన్ పరంగా రేజింగ్ ఇవ్వడానికి, సక్సెస్ ఇవ్వడానికి, మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి జరుగుతుందని కోరుకుంటున్నాను. తర్వాత ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.